మనసే ఎదురు తిరిగి మాట వినదే మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు ఏమండి నేను మీ జీవితంలోకి రాగానే మీ జీవితం బాగా మారిపోయింది కదా? జీవితం మారిపోలేదే, నువ్వు నా జీవితంలో రాగానే అసలు జీవిత సత్యం ఏంటో తెలిసింది. ఏంటో మీకు తెలిసిన జీవిత సత్యం? లోకంలో ఏది శాశ్వతం కాదు, అంత భ్రమాన్ని తెలుసుకున్నాను. స్టార్ట్ చేసావా? అంటే నేను నీ పెళ్ళాన్ని, నువ్వు నా మొగుడివి, మన ఇద్దరం చేసే సంసారం అనేది కూడా భ్రమేనా? ఎవడు పెళ్ళాం, ఎవడు మొగడు, ఎవడి సంసారం? ఈ జగన్ నాటకంలో అందరిది కల్పిత పాత్ర. నేను నువ్వు భార్య పాత్ర పోషిస్తున్నావు, నేను భర్త పాత్ర పోషిస్తున్నా. చాలా మంది ఇక్కడ మగాళ్ళు కల్పిత పాత్ర అని తెలియక భార్య భర్త అనే భ్రమలో బతుకుతున్నారు. హలో, అందరూ బాగానే బతుకుతున్నారు, నువ్వు ఒక్కడే భ్రమలో బ్రతుకుతున్నావు. నేను మా పుట్టింటికి వెళ్ళొస్తానంటే పుట్టిల్లే ఒక భ్రమ అంటాడు. మా అమ్మా నాయన్ని చూస్తానంటే అమ్మా నాయన ఒక భ్రమ అంటాడు. కనీసం పండగకి ఒక కొత్త చీర కొనమంటే పండగే ఒక భ్రమ అంటావు. అవునే, పండగ కూడా భ్రమ అనే పిచ్చిదానా? ఇదిగో నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఫిలాసఫీలు చెప్పి నాతో ఇలా మేనేజ్ చేసుకుంటూ బతికేస్తున్నావు. ఇవన్నీ కల్పిత పాత్రని తెలుసు కూడా మీ ఆడవాళ్ళు కఠినమైన పాత్రలు పోషిస్తారు. ఎందుకే? అందుకేనే ఈ జగన్ నాటకం. పూరి జగన్నాథం కాదు, నీ బతుకు జడ. ఈ ఆడవాళ్ళ ఈ భ్రమాన్ని తెలుసు కూడా మొగుడి తల మీద భరతనాట్యం చేస్తుంటారు. వీళ్ళని మార్చం ఎవడి వల్ల కాదు. రేఖ, ఆఫీస్కి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త. పరశురామ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను పోసెట్టి. ఆఫీసులో ఆఫీసర్వి, నీ పెళ్ళానికి మొగుడివి, నీ పిల్లలకు తండ్రివి, రష్మికి బాబాయివి, రోజా గారికి అన్నగారివి, నాగుబాబు గారికి తమ్ముడి, నాకు పక్కింటోడివి. చూసావా పరశురామ్, నీకు తెలియకుండా నీ జీవితంలో ఎన్ని పాత్రలు పోషిస్తున్నావో. కానీ నీకు శాశ్వతమైంది మాత్రం ఒకటే ఒక పాత్ర పరశురామ్. ఏంటది పోసెట్టి? కల్పిత పాత్ర. ఎప్పుడు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నీ పెళ్ళాం పిల్లలు అందరు భ్రమ పరశురామ్, గుర్తుపెట్టుకో. నాకు నా భార్య మాత్రం శాశ్వతం. అసలు ఫస్ట్ నైట్ రోజు ఆవిడ నా ప్రాణం ఇస్తానని చెప్పింది తెలుసా నా కోసం. అరే పిచ్చి పరశురామ్, మొగుడు కిడ్నీ దొప్పుతోనే ఇంట్లోకి వెళ్ళి ఇడ్లు వేసుకొని తింటారు వాళ్ళు. ప్రాణాలు ఇస్తా అని చెప్తే ఎలా నమ్మేవారా పిచ్చి పరశురామ్? నువ్వు ఇంత భ్రమలో బతుకుతున్నావేంట్రా పరశురామ్? అరే, భార్య భర్త అనేది ఒక జర్నీ లాంటిది. ఆ జర్నీలో నువ్వే అలసిపోతావు గానీ వాళ్ళు ఎప్పుడు అలసిపోరు పిచ్చి పరశురామ్. నేను అలసిపోవడం ఏంటి పోసెట్టి? నువ్వు నీ భార్యతో చేసే జర్నీలో ఫస్ట్ నీకు చీరలు తగులుతాయి, తగిలే. దాని తర్వాత నగలు తగులుతాయి, తగిలే. దాని తర్వాత స్పీడ్ బ్రేకర్ల పిల్లలు తగులుతారు, తగిలేరు. దాని తర్వాత పిల్లల ఫీజులు తగులుతాయి, తగిలే. దాని తర్వాత అప్పులోలు తగులుతారు. తగిలేరు. దేవుడా ఏంద్రా ఈ జీవితం అని నువ్వు నో పార్కింగ్ లో వెళ్లి కూర్చుంటే బంధువులు తగులుతారు. ఆ బంధువులను ఎస్కేప్ అవ్వడానికి నువ్వు ఎగ్జిట్ ప్లేస్ కి వెళ్తే అత్తమామలు తగులుతారు. అత్తమామలు తగిలిన తర్వాత జీవితం సంకనాకిపోయి 2 నిమిషాలు పక్కన కూర్చుంటే మీ ఆవిడ వచ్చి నువ్వు జీవితంలో ఏం పీకేవరా అని చీవాట్లు తగిలిస్తుంది. తగిలించింది, తగిలించింది. చూసా పరశురామ్, నీ భ్రమ ఎంత భయంకరంగా ఉందో. ఒక్కసారి ఈ పాట విను పరశురామ్. భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని. 35 సంవత్సరాల నుంచి నాది కల్పిత పాత్ర అని తెలియక నేను భ్రమలో బ్రతికేనా? కాపురంలో నిప్పులు పోసేసావా? అవును అవును పరశురామ్, జీవితంలో ఏది శాశ్వతం కాదు, మీ అందరివి కల్పిత పాత్రలే. అది ఇంటి ముందున్న ఈ పాత్ర కూడా కల్పిత పాత్రే. వచ్చింది ఇంకో కల్పిత పాత్ర. ఏంటి ఆఫీస్కి వెళ్ళ ముందా గుమ్మ ముందు కూర్చున్నావు? పిచ్చిదానా, భ్రమలో బ్రతుకుతున్నానని తెలిసాక గుమ్మం ముందు కూర్చుంటే ఏంటి, గుడి ముందు కూర్చుంటే ఏంటి? ఓ, ఇంత పెద్ద పెద్ద భారీ డైలాగులు కొడుతున్నావంటే ఇదంతా పోషెట్టి కాని పనే. అయినా ఆ పోషెట్టి కాని ఇంటి ముందు నుంచి పోక ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంటి ముందు నుంచి వెళ్ళినా, ఇంటి వెనక నుంచి వెళ్ళినా,
చివరికి మనం అందరం వెళ్ళేది ఆ ఇంటికే. అంటే నా ఇంటి మీద నిప్పులు పోస్తున్నాడు అన్నమాట. నిప్పులు పోయడానికి ఆయన ఎవరు, తిట్లు తినడానికి నేనెవరు? అంతా కల్పిత పాత్రలే. ఆయన నిన్నుగా అనాల్సింది. పోషెట్టి మీ ఇంటి పక్కన ఉండాలా, కాల్ చేసి వెళ్ళిపోవాలా? నా ఇంటి పక్కన ఉండమంటని చెప్పడానికి నేనెవరిని, ఖాళీ చేయడానికి నువ్వెవరు? అసలు నిన్ను కాదు, నీ మాట విన్నందుకు నీ ఇంట్లోకి రా దరిద్రుడా. ఇంట్లోకి రా. ఇది కల్పిత పాత్ర అని తెలిసినా ఈ ఆడోళ్ళు కఠినమైన పాత్రలు ఎందుకు పోషిస్తారు పోసెట్టి? వాళ్ళది కఠినమైన మనసు కాబట్టి కఠినంగానే ఉంటారు పరశురా. అసూయ, ఆడవాళ్ళంటే అసూయ మీకు. ఇంట్లోకి రమ్మని చెప్పినా ఎందుకు భ్రమ అని చెప్పి అందరిని చెడగొడుతున్నా? ఈ లోకంలో భ్రమలో లేకుండా నువ్వు ఒక్కడే బతుకుతున్నావా? లేదు, ఇద్దరం బతుకు. ఎవరెవరు? నేను నాగబాబు గారు. మరి రష్మి రోజా గారు? వాళ్ళిద్దరిది కూడా కల్పిత పాత్రే. ఇన్ని కోట్ల మందిలో మీరిద్దరే ఉన్నారా? విలువైన వస్తువుల్ని దేవుడు ఎప్పుడు తక్కువగానే సృష్టిస్తాడు. ఎందుకో? మా ఇద్దరు విలువలు తెలియాలని. ఏమంటారు నాగబాబు గారు? జీవితం మొత్తం నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి? పిచ్చిదానా, జీవితం అంటే ఇంకా ఏదో ఉందని భ్రమలో బతుకుతున్నారు అందరూ. నేను నాగబాబు మాత్రం జీవితమే ఒక భ్రమ అని మేము తెలుసుకొని బతుకుతున్నామే. ఏమంటారు నాగబాబు గారు? ఇంతకీ ఏమంటా? నేనేమట్లా, పాత్రధారి నేను, నా సూత్రధారి ఆయన. ఈ లోక జ్ఞానం మొత్తం నీకు పెళ్లి కాకముందు తెలియలేదా? నన్ను పెళ్లి చేసుకున్నాక తెలిసి వచ్చిందా? ప్రపంచంలో ఉన్న బుక్కులు చదివితే లోక జ్ఞానం వస్తుందో లేదో తెలియదు గాని ఆడది అనే ఒక బుక్కు చదివితే మాత్రం ప్రపంచ జ్ఞానమే వస్తుంది. కరెక్ట్. ఏం సబ్జెక్టే మీది? మేము తెలివైన వాళ్ళం, తెలివి తక్కువ వాళ్ళు. మీరు మా దగ్గర నేర్చుకుంటారు. మీ ఆడదనే బుక్ లో ముందు మాట అనే ఒక పేజే బాగుంటుంది. తర్వాత పేజీలన్నీ దీని తల్లి చదవలేక ఎంత మంది సతమతం అవుతున్నారే. చాలా మంది మగాలు ఆడదనే బుక్ ని ముందు మాట అనే పేజీని చదివి కొనుక్కుంటున్నారు. తర్వాత ఆ బుక్ ను చదవలేక వస్తున్నారు. చదివిన అర్థం కాక ఆ బుక్కును పడేయలేక ఉంచుకోలేక సంకలో పెట్టుకొని ఎంత మంది సతమతం అవుతున్నారో తెలుసానే? మీ మగాల బుక్ మాత్రం మామూలు బుక్క? మా ఆడాల బుక్ లో ముందు మాట అన్న పేజ్ అన్నా బాగుంటది. మీ మగాల బుక్ లో పేజీ పేజీకి ఎన్ని ట్విస్టులు ఉంటాయో. అన్ని ఉన్నట్టే ఉంటాయి కానీ ఏమీ ఉండదు. నేను కాబట్టి నిన్ను భరించి నీతో ఉంటా. అదే ఇంకో ఆడదైతే ఒక్క నిమిషం కూడా నీతో ఉండదు. ప్రతి ఇంట్లో ఇదే డైలాగ్ దీని తల్లి. అదేంటో మరి. నేను కాబట్టి నీతో ఉంటున్నాను, వేరేదైతే ఉండదని. వేరే దాన్ని తీసుకొస్తేమో దాన్ని ఉండనివ్వరు మీరు. ఫోన్ లో నెట్వర్క్ ఉంటుందో లేదు కానీ ప్రతి మగాడికి ఎక్కడో దగ్గర సెపరేట్ నెట్వర్క్ ఉంటూనే ఉంటది. ఒక్క మగాడు నేను చెప్పను లేదని. మరి ఏం చేస్తాం? ఇంట్లో సిగ్నల్ లేకపోతే వేరే నెట్వర్క్ కనెక్ట్ అవుతాం. అది మాత్రం భ్రమ కాదా? ఇంట్లో సిగ్నల్స్ బాగానే ఉంటాయి. వీళ్ళకే బెనిఫిట్ ఆఫర్ల కోసం కొత్త నెట్వర్క్ కనెక్ట్ అయిపోతుంటారు. ఇదిగో మీ టార్చర్ ఇలా మేము చాలా భరిస్తున్నాం. అందుకే అంటారు భూదేవుకున్నంత ఓపిక ఆడవాళ్ళకు ఉంటుంది. ఆ మాట అన్నది కూడా ఒక మగాడే. ఎందుకో? మీరు భూమికి భారం అని చెప్పలేక భూదేవికి అని చెప్పాడు. ఆ భూమికి భారం చెప్పేలోపు ఆయన వెళ్ళిపోయాడు. నేను చెప్తున్నా. ఆహా, ఇంతకీ ఇప్పుడు ఫైనల్ గా ఏమంటావు చెప్పు? ఇవన్నీ కల్పిత పాత్రలే. నాది నాగబాబు వారిది మాత్రం కరుణమైన పాత్ర. మరి నాదే పాత్ర. నీకు పాత్రలు కడగడమే రాదు, నీకే పాత్ర ఇస్తానే నేను. నీ కల్పిత పాత్రలో బతికే కంటే కల్మషం లేని దగ్గర కారం మెతుకులు తినైనా బతుకుతా. బాగా మండుద్ది. మీరు పెట్టే మంట కంటే గొప్ప మంట ఏం కాదే ఇది. అర్థమైందా? వస్తున్నాను. ఎక్కడికి రా? ఇంట్లో పాత్రలు కడగమంటే ఎక్కడ పోతున్నావు? ఈ పాత్రలు కడుగుతూ ఈ కల్పిత పాత్రలు నేను పోషించే వాళ్ళ లేదే నాకు. నా వల్ల కాదే. పోషెట్టి, నేను వస్తున్నాను. నువ్వు ఒక్కడొస్తే సరిపోదు పరశురాం. చాలా మంది మగాళ్ళు కల్పిత పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళందరూ మనం అందరం కల్పిత పాత్రలని తెలుసుకొని ఆ సూత్రధారి దగ్గరికి వెళ్ళి ఒక యుద్ధం చేద్దాం. పలకటం కూడా అట్లా మన మగాళ్ళ మేలుకోవాలి. ఎన్ని రోజులు రా ముసుగులో గుద్దులాట దాక్కొని ఉంటారు. బయటికి రా కెమెరామెన్, నీకే చెప్పి ఎన్ని రోజులు కెమెరా పట్టుకొని కూర్చుంటావు? రా దా రా. తల దించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గనేది లేదా? ఒకటిగా నువ్వు పుట్టలేద, ఒకటిగా నువ్వు చచ్చిపోవ, ఒకటిగా పోరాడలేవ, నిద్ర
లేచిరారా. ఇంతమంది ఉన్నారా? ఇంకా చాలా మంది ఉన్నారు చంద్ర, అందరు రాలేక అలా గమ్ము ఉన్నారు అంతే. స్టేజ్ చిన్నది కాబట్టి కొంతమంది వచ్చారు. దేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారో. ఉద్యమం కొద్దిగానే స్టార్ట్ అవుతుంది, తర్వాత ఉధృతంగా ఉంటుంది. మన ఆశ్రమానికి తీసుకెళ్తాం. కానీ దరిద్రుడు పెళ్ళాల మాట ఎత్తారనుకో ఆ ఆశ్రమం నుండి పాతి పెడతాం నేను నాగబాబు. అర్థమైందా? పదండి నాగబాబు గారి ఆశ్రమానికి వెళ్ళి మన దేహ శుచి చేసుకుందాం పదండి.